చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ టుడే. మీకు ఎట్లా అనిపిస్తుంది వర్క్ షాప్ అటెండ్ చేసినారు? అంటే లైక్ సెలెక్ట్ చేసుకుంటారని నేను అనుకోలేదు. ఐ వాజ్ ఎక్సైటెడ్, అంటే వర్క్ షాప్ నేను ప్రింట్ చేయడం అని చెప్పేసి కొంచెం ఎక్సైట్మెంట్ ఉండే. నన్ను సెలెక్ట్ చేస్తారో లేదో అని ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి నేను వాట్సాప్లోను ఇన్స్టాలోను మళ్ళీ కాల్ అటెండ్ చేయడం అన్నీ చేశాను అనమాట. ప్రింటింగ్ అనేసి తెలుసు కానీ అవి ఇట్లా వేస్తారు, ఇంత కష్టం ఉంటుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో అనేసి తెలియదు. రియల్లీ థ్రిల్లింగ్ ఉంది. కానీ ఇది చాలా హార్డ్ వర్క్. అంటే కాన్సన్ట్రేషన్ పెట్టి దీని మీద ఎంత పెడతామో అంత బాగా డిస్ప్లే వచ్చేస్తుంది. ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది ఈ ప్రింటింగ్లో. ఈ శారీ ఒక్క శారీ తయారవ్వాలంటే ఇంత కష్టపడాలనేసి ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాము. రెగ్యులర్ ప్రింట్స్ ఉంటే చాలా కామన్ అయిపోతుంది, ఇవన్నీ సంథింగ్ డిఫరెంట్ అండ్ యూనిక్ ఆల్సో. సో ఒకసారి వర్క్ షాప్కి వచ్చాక ఓకే ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందా, ఎన్ని లెవెల్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయా అని ఒక డీటెయిల్ క్లారిటీ అయితే వచ్చింది. ఓకే ఇట్స్ వర్త్ ద పెన్. ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లారు కదా మీ హస్బెండ్ కానీ మీరు కానీ. ఇది బ్లాక్ ప్రింటింగ్ అంటే ఏంటి, అసలు బ్లాక్స్ అంటే ఏంటి, డైయింగ్ అంటే ఏంటి, యూ మేక్ మీ గో ఇన్ టు దట్ పర్టికులర్ వరల్డ్. సో దట్ మేడ్ మీ ఫర్గెట్ డిఫరెంట్ థింగ్స్ విచ్ హావ్ బీన్ సీయింగ్ సిన్స్ 3 months. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈ బ్లాక్ ప్రింట్ లో అనేసి ఇంత డిజైన్లు కానీ, చిన్న డీటెయిలింగ్ అని, ఇంత హార్డ్ వర్క్, ఈ శారీ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్, ఎంతమంది వర్కర్స్ ఇక్కడ ఇంత చేస్తున్నారని తెలియదు కదా బయటికి. ఇప్పుడు మేము ఇంకో 10 మందికి బయట చెప్తాము దీని గురించి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు సార్కి ఎంత చెప్పినా తక్కువే మేడం. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.